ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను బటర్ పేపర్ తయారు చేసి చూపిస్తున్నాను. సో ట్రై చేస్తున్నాను, నాకు ఎప్పుడు రాదు. యూట్యూబ్లో చూసి నేను కూడా యూట్యూబ్లో చూసి ఈ పేపర్ మీద ట్రై చేద్దామని A4 షీట్స్ ఉంటే వాటితో ట్రై చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి, దాన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. సో అసలు ఎలా వస్తాయో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి పేపర్స్ A4 షీట్స్, కాటన్ ఒకటి ఆయిల్లో ముంచడానికి, ఒకటి ఎక్సెస్ ఆయిల్ తీయడానికి, కుకింగ్ ఆయిల్ మనం వంట చేసుకోవడానికి నూనె యూజ్ చేస్తాం కదా, అది వాడుకుంటే సరిపోతుంది. సో ముందుగా ఒక కాటన్ దూదిని తీసుకుని, ఇలాగా ఒక దూదిని తీసుకుని దాన్ని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. మరీ ముంచేయకండి, కొద్దిగా ఇలా ముంచి పక్కకి ఎక్సెస్ ఆయిల్ తీసేసి ఇప్పుడు పేపర్ మీద మనం ఇలాగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎక్కడ కూడా వదలొద్దు. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోండి ఆయిల్ని. మీ దగ్గర బ్రష్ లాంటిది కనుక ఉంటే దాంతో యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. నా దగ్గర అది లేదని చెప్పి నేను దూది వాడుకున్నాను. సో ఇలాగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అంటుకుపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్ అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ పేపర్ని కూడా ఇదే విధంగా దానిపైన పేస్ట్ చేసుకుని మనం ఇలాగా కాటన్తో ఇలాగ అప్లై చేసుకుంటే మనకు ఆయిల్ అంతా కూడా చాలా తొందరగా అప్లై అయిపోతుంది. ఇలా మీరు ఎన్ని పేపర్స్ కావాల్స్తే అన్ని పేపర్స్ చేసుకుని పెట్టుకోండి. నేను ప్రస్తుతానికైతే 2 చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక పేపర్ తీసుకుని మనం కాటన్ అదే నూనెలో ముంచలేని దూది తీసుకుని దాంతో ఇలాగా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా తుడిచేసుకోవాలి. సో ఇలా తుడిచేసుకున్నాక చూసారు కదా, మనకి ఈ విధంగా ఉంది. రెండోది కూడా అదే విధంగా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేయండి. ఇలా మనకి బటర్ పేపర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంతే. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మనకు ఆరకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఇలాగా ఒక న్యూస్ పేపర్ తీసుకుని వాటిపైన వీటిని ఈ విధంగా పెట్టుకుని ఇలా రౌండ్గా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసుకున్నట్లయితే మనకి అవి డ్రై అయిపోవడం లాంటివి జరగకుండా బాగుంటాయి అన్నమాట. అంటే మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో దీన్ని ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకున్నారంటే అవి చెరగడం లాంటివి కూడా ఏం జరగవండి. నీట్గా అలాగే మనం ఎప్పుడు చేసుకున్నట్టే ఉంటాయి. చూసారు కదండి, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళు చేసుకుంటారు కదా. షేర్ చేసుకున్నాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్.